వరద కాలువకు నీళ్లు ఇవ్వాలి, దానికి కాళేశ్వర ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్నటువంటి మిగతా రిజర్వాయర్లు నింపాలన్న ఒక డిమాండ్తోని రైతులు అఖిలపక్ష రైతు సంఘాలందరూ వచ్చి ఇలా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి అంటే ఒక రాజకీయ నాయకుడు పరిపాలిస్తూ ఒక సైకో పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే ఎంత కక్షపూరితం, ఇది రైతుల మీద పగబట్టిండా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే రైతులకు నేను మేలు చేస్తున్నా, రైతు పండుగని ఫ్లెక్సీలు కట్టుకున్నాడు, అన్ని బస్టాలలో రైతు పండుగని పెట్టుకున్నాడు. రైతు పండుగ అంటే ఏంటిది? ఉన్న రైతు బంధు ఎగ్గొట్టడమా, రైతు బీమా కట్టకపోవడమా, రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడమా, రైతుకు సమయానికి యూరియా ఇవ్వకపోవడమా? అసలు నువ్వు ఏమనుకో, అసలు నీళ్ళు ఇవ్వకపోతే వెళ్ళిపోతా అనుకుంటున్నాడు వచ్చి ముఖ్యమంత్రి. మీకు అర్థమవుతలేదు. నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంట పండుతుంది, పంట కొనాలి, పంట కొంటే దానికి బోనస్ ఇవ్వాలి. ఈ తలకాయ నొప్పి లేకుండా నీళ్ళు అయిపోతా అనుకుంటున్నాడు కావచ్చు. అటువంటి ఆలోచన చేస్తుండు. నాకు హిట్లర్ అని చెప్పుకున్నాడు ఆయన. నాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పాడు. అదే పరిపాలన చేస్తాడు, ఒక నియంత్రణ పరిపాలన చేస్తాడు. కాకపోతే రైతులు ఇక మేల్కొన్నారు, మీకు చర్మగీతం పాడడానికి రెడీ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారైనా ఇక్కడ కపతలాడు, ఇక్కడ గిరిప్రదర్శనలు కాదు. ఫస్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఒప్పియాలి. మాకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం కూడా లేదు. అత్యంత పొడవైనటువంటి వరద కాలువ చొప్పా నియోజకవర్గం ఉన్నది. చొప్పానికి వరద కాలువ వేరే అవకాశాలు లేవు కనుక వరద కాలువ కంటే నీళ్ళు ఇవ్వాలి. ఇంకా నీళ్ళు ఇవ్వకపోతే రాబోయే కాలంలో ఇంకా ఉధృతం చేస్తాం. ఈ వీళ్ళను తిరగనీయం. రక్తం చల్లితే పంటలు పండుతున్నాడు. మరి ఎవరు రక్తం చల్లుడో తేల్చుకుందాం. ఇక ముందట ముఖ్యమంత్రి అంటాడు రక్తం చల్లుతూ పంటలు పండుతాడు. నేను రైతు పాలమూరు రైతు బిడ్డ అని చెప్తాడు. రైతు బిడ్డ మాట్లాడే మాటలేనా ఆయన దగ్గర? అసలు ఆయన మాట్లాడితే ఆ సీటుకున్న విలువ అవుతుంది. మాకు కూడా కూతురు వస్తాను ఆపుకుంటున్నాం. ఎందుకంటే విశేషణ అడ్డం వస్తుంది కొద్దిగా.